ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పసుపు రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం నేత కల్లం రాజశేఖర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ చోద్యం చూస్తోందన్నారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో బాధిత రైతులకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద కపట ప్రేమ చూపిస్తోంది. పసుపు పంట పండించే రైతుల సమస్యల పరిష్కారానికి సిపిఐ కట్టుబడి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం అలాగే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని బాధిత పసుపు రైతుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 19వ తేదీ దుగ్గిరాలలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 700 మంది రైతులకు మెరుగైన ధర వచ్చినప్పుడు క్వాలిటీ చెడకుండా నిల్వ కేంద్రంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ పసుపు బస్తాలని దాచుకున్నారు. దానికి రెంట్ కడతారు, ఇన్సూరెన్స్ కూడా రైతులు కోల్డ్ స్టోరేజీకి చెల్లిస్తారు. కోల్డ్ స్టోరేజీ వారికి నచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూర్ చేస్తారు. ఈ 700 మంది రైతులకి సంబంధించి సుమారు 1,15,000 బస్తాలు అందులో నిల్వ చేయబడ్డాయి. కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజీ కంపెనీ ఈ పసుపు బస్తాలకి కాను 45 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ చేసింది. పసుపు విలువ అయితే 100 కోట్ల పైచలకు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుంది. రైతులు తమ రక్త మాంసాలను వడ్డి రేయి పగలనే తేడా లేకుండా శ్రమించి కష్టార్జితాన్ని మంచి ధరకు అమ్ముకుంటే కుటుంబ అవసరాలు, బిడ్డల చదువులు, పెళ్ళిళ్ళు, వ్యవసాయ పెట్టుబడులు ప్రతి సంవత్సరం ఏదో రకమైన కష్టం రైతులు ఎదుర్కొంటున్న దశలో గత 10 ఏళ్ళుగా మధ్యలో 1-2 సంవత్సరాలు తప్ప పసుపు రైతులకి మంచి ధర లేని పరిస్థితుల్లో దీర్ఘకాలంగా దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో 11 మందితో కమిటీ వేశారు. కమిటీ 3వ రోజు విజిట్ చేసింది. రైతుల మనోభావాలు తెలుసుకుంది. కానీ ఇంకా తగలబడిపోతుంది, ఇంకా నిప్పుంది అనే పేరుతో కమిటీ నివేదిక కాలయాపన చేస్తున్నారు. ఇంతకన్నా పెద్ద లక్షల బస్తాలు మిర్చి ఉన్న కోల్డ్ స్టోరేజీలు కూడా తగలబడ్డాయి. కొన్ని తగలబెట్టబడ్డాయి. తగలబడిందా తగలబెట్టబడిందా అనేటువంటి
వివాదాన్ని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు తేల్చాలి. వివాదాన్ని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంటు వాళ్ళు తేల్చాలి. వాళ్ళు తేల్చకుండా మనం ఏ రకమైన ఆరోపణ చేయదలుచుకోలేదు. ఏమైనా వందలాది మంది రైతులు విస్తుపోయి, నిర్ఘాతపోయి, గుండె ఆగిపోయే పరిస్థితి ఏర్పడితే పలు పార్టీల నాయకులు, రైతు సంఘాల పెద్దలు అందరూ కూడా రైతులకు ధైర్యం చెప్పి రైతులను నిలబెట్టే ప్రయత్నంలో మేమందరం కూడా ఉన్నాం. ఇక్కడ పార్టీలు వ్యవహారాలు లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారి స్టేట్మెంట్ రాలా, ఎమ్మెల్యేల ప్రకటన రాలా. అందరూ ఎన్నికల అడవుల్లో ఉన్నారు. అంటే కమ్యూనిస్టులకి మాకు ఎన్నికలైనా మరొకటైనా కష్టాల్లో ఉన్న, ఆపదలో ఉన్న రైతులైనా పేదలైనా మరొకరైనా వారి వెన్నంటి ఉండి వారి సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ దురదృష్టం ఏమంటే ఈ పశువు పండించే ప్రాంతంలో అత్యధిక నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎక్కడా పత్రికా ముఖ్యంగా ఓదార్చడానికి ప్రయత్నించినట్టు కానీ, కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చినట్టు కానీ, వెంటనే ప్రయత్నం చేయాలనేది కానీ, ఏదో రైతులు అడిగినప్పుడు ఒక మాట కలెక్టర్ చెప్పడం తప్ప దీని మీద బాధ్యతగా వ్యవహరించకపోవడం విచారకరమని వెంటనే వ్యవసాయ మంత్రి, మార్కెటింగ్ శాఖ మంత్రి జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే రైతు సహాయ నిధి లేదు ముఖ్యమంత్రి సహాయ నిధి మీరైతే 5,000 కోట్లు రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అది చేయకపోయినా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇమ్మీడియట్గా ఒక 50% ప్రతి రైతుకి చెల్లించాలని, అది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చి రైతుని తక్షణం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిగిలిన 50% ఇన్సూరెన్స్ని వేగవంతం చేసి ప్రతి రైతుకి, ప్రతి బస్తాకి కనీసం రేపటి రోజున ఎంత పెరుగుతుందో ఆ పెరిగిన ధర రైతుకి రావాలి. కానీ ఆ పెరిగిన ధర కాకపోయినా 19వ తేదీన ఉన్న మార్కెట్ ధర రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది యంత్రాంగం కూడా చాచివేత వైఖరితో ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలుచుకుంటే తెల్లవారేసరికి ఇన్సూరెన్స్ ఇప్పించగలిగిన సమర్థత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇక్కడే మా రాజశేఖర రెడ్డి ఉన్నాడు, తెలుగు రైతు